హలో హెచ్ఏడబ్ల్యూ వ్యూవర్స్, నమస్కార్. నేను మీ రమేష్ని హెచ్ఏడబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. సో పార్ట్ 3 అనే వీడియో అండి ఇది. పార్ట్ 3లో ఏంటంటే హెచ్ఏడబ్ల్యూ 5Gలో కలర్ సెలెక్షన్ ఎలా సెట్ చేసుకోవాలి అంటే మనం థ్రెడ్స్ కట్టి ఉన్న కాడ మనం డిస్ప్లేలో కనిపించేలాగా ఎలా సెట్ చేసుకోవాలి, సో అలాగే ఈ డిజైన్లో ఎలా సెట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ అంటే క్లాత్ ఎలా ఉందో మనం బ్యాక్గ్రౌండ్ కూడా క్లాత్ కలర్ సెలెక్షన్ సెట్ చేసుకునే విధానం చూపిస్తాను. సో చూసుకున్నట్టయితే మనం 2వ నంబర్ గ్యాలరీ టచ్ చేసామండి. సో ఈ 2వ నంబర్ గ్యాలరీ అంటే కలర్ సెలెక్షన్ అండి. సో ఇందులో చూసుకోవచ్చండి, మనకి ఇక్కడ ఒక కోన్ సింబల్ ఉంది. కోన్ అంటే ఒక థ్రెడ్ లాగా ఉంది. ఇక్కడ ఫస్ట్ వన్ది ఇక్కడ 5 అని ఉంది. ఇక్కడ చూసారండి 1 2 3 4 5 6 అలా ఎప్పుడైనా మనకు ఇక్కడ 5 ఉండి ఇక్కడ 6 కనిపిస్తే అంటే వర్క్ నడిచేటప్పుడు ఏం చేయొద్దండి, ఆగి ఉన్నప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మనం లాక్ వేసి ఒక్కసారి లాక్ తీసేసేయండి. తీయడం వల్ల మనకి ఇక్కడ చూడొచ్చండి రీఫ్రెష్ అయిపోయింది. రీఫ్రెష్ ఎందుకు అయిందంటే మనం ఒక్కొక్కసారి డిజైన్ ముందు తీసుకొని వెనుకకెళ్ళి చూస్తూ ఉంటాం కనుక అందుకే తేడా అయింది. సో చూసుకోవచ్చండి మనకు 6 కలర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే కూడా 6 స్టెప్ వైజ్గా 6 కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో మాత్రం కలర్స్ ఏవేవి నడుస్తాయో సెలెక్షన్ చేసి ఉన్నాయండి. సో మనం చూసుకున్నట్టయితే ఇందులో బిగ్ సైజ్గా కనిపిస్తున్న మనం ఏదైతే డిజైన్ సెలెక్షన్ చేసుకున్నామో దానిలో మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి, 6 కనిపించట్లేదు. అంటే ఒక 2 కలర్సే రిపీట్గా అయినాయి. సో ఇక్కడ మనకు కనిపించినట్టు చూసుకోవాలండి. సో ఫస్ట్ మనం 6 కలర్స్ పెట్టుకోవాలండి. 6 కలర్స్ ఎలా పెట్టుకోవాలంటే మనం ఫస్ట్ ఇక్కడ 6 కలర్ని ఏదో ఒక డిప్రెస్ చేయాలి. అంటే ఏదో ఒక కలర్ని కనిపించేలాగా పెట్టుకోవాలి. ఒక 6 కలర్స్ నేనైతే టెంపరవరీగా 1 2 3 4 5 6 ఇలా టెంపరవరీగా నేను 6 కలర్స్ పెట్టుకున్నానండి. పెట్టుకున్నాక ఫస్ట్ ఏది కుడుతుంది, సెకండ్ ఏది కుడుతుంది, థర్డ్ ఏది కుడుతుంది, 4th 5th 6th ఎలా కుడుతుంది అనేది నేను చూపిస్తాను ఎలా అనేది. సో ఇప్పుడు మీకు 2 నంబర్ నుంచి 1 నంబర్ గ్యాలరీకి వెళ్ళిపోవాలి. సో అప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్న సర్చ్ బటన్కి టచ్ చేస్తే ఇక్కడ ఒక డిజైన్ మనకు బిగ్ సైజ్లో కనిపిస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ కింద ప్లే చేసే సిస్టమ్ ఉందండి. ఇక్కడ ప్లే బటన్ ఇలా టచ్ చేయడం వల్ల ఇలా మూమెంట్ అవుతుంది. ఒకసారి స్టాప్ చేస్తే స్టాప్ అయింది. స్టాప్ చేశాను. ఫస్ట్ లోపల ఒక థ్రెడ్ వేసుకుందండి, అంటే రెడ్ కలర్. మనం అప్పుడు ఏ థ్రెడ్ పెట్టుకోవాలో ఒక నోట్బుక్ తీసుకొని ఫస్ట్ ఆ థ్రెడ్కి రాసుకోవాలి. తర్వాత గ్రీన్ కలర్ స్టార్ట్ అయింది. ఈ గ్రీన్ కలర్లో కూడా మనం ఏది కుట్టాలనేది ఒకసారి రాసుకోవాలి. తర్వాత మళ్ళీ ప్లే చేస్తే సో గ్రీన్ తర్వాత ఏం కుడుతుంది, బ్లూ కుడుతుంది. సో బ్లూ తర్వాత మనం ఏం కుట్టాలో కూడా రాసుకోవాలండి. సో ఇలా ఇంకా కొంచెం స్పీడ్గా చూడాలంటే ఇక్కడ స్పీడ్ అని రాస్తుంది కదా, దీనికి ఇలా టచ్ చేసి ఒక్కసారి ప్లే అని బటన్కి ఇలా ప్రెస్ చేస్తే ప్లే అవుతుంది. సో బ్లూ తర్వాత ఎల్లో స్టార్ట్ అయిపోయింది. ఎల్లోకి కూడా మనం ఏ కలర్ అయితే బాగుంటుందో చూసుకోవాలి. ఇంకా కొంచెం స్పీడ్గా ప్రెస్ చేస్తున్నానండి. ఇలా ప్రెస్ చేసి ఒకసారి ప్లే. సో ఎల్లో తర్వాత వచ్చేసి ఇలా రామా గ్రీన్ కలర్. సో రామా గ్రీన్ ప్లేస్లో మనం ఏ నెంబర్ నీడిల్ కావాలో రాసుకోవాలండి. ఓకే. తర్వాత వచ్చేసి పింక్. ఇలా ప్లే అవుతుంది. అంటే మనకు కన్ఫర్మేషన్ కోసం 1 నంబర్ గ్యాలరీలోకి వచ్చి సర్చ్ కొట్టి ప్లే చేయడం వల్ల మనకు ఏది ఫస్ట్ కుడుతుంది, ఏది సెకండ్ కుడుతుందో చూపిస్తుంది. అప్పుడు మనం నిర్ణయం తీసుకొని 6 కలర్స్ ఉన్నాయి కదా, దానిలో మనం 2 కలర్స్ యూజ్ చేస్తామా, 4 కలర్ యూజ్ చేస్తామా మనం సొంతగా రాసుకోవాలండి. ఓకే, చూడడం అయిపోయింది. ఖచ్చితంగా మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మధ్యలో ఎడ్జిట్ బటన్ ప్రెస్ చేసి రైట్ కొడితే సో వెళ్ళిపోతుంది బ్యాక్. సో మనం ఎక్కడైతే కలర్ సెలెక్షన్ కోసం ఉన్నామో సో అదే కలర్ సెలెక్షన్ 2వ నంబర్ గ్యాలరీ టచ్ చేయాలి. చూసారు కదండి, మనం డిజైన్కి 6 కలర్స్ పెట్టి 1 నంబర్ గ్యాలరీలోకి వెళ్ళి సర్చ్ కొట్టి చూసాము అంటే ఏది ఎప్పుడు వస్తుందని. తర్వాత మనం థ్రెడ్స్ అనేది ఏదైతే రాసుకొని ఉంటామో సో అప్పుడు మనం 6 కలర్స్ని కాస్త 3 కలర్స్ చేసుకోవాలనుకుంటే మనం ఏదైతే రాసుకున్నది ఉంటుందో దాన్ని ప్రెస్ చేయాలి. సో దానికన్నా ముందు మనకు డిస్ప్లేలో ఇక్కడ రెడ్ కనిపిస్తుంది, ఇక్కడ చూస్తే 1 నంబర్లో సిల్వర్ కనిపిస్తుంది, ఇక్కడ 2లో చూస్తే పింక్ ఉంది, ఇక్కడ చూస్తే గ్రీన్ ఉంది, 3లో బ్లూ ఉంది. ఇలా మనకు 3 కలర్స్ని పెట్టుకోవాలని ఉన్నది. మనం థ్రెడ్ ఎక్కించాము, సిల్వర్, పింక్
గోల్డ్, వీలుంటే ఫోర్త్ కూడా గ్రీన్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు అక్కడ దారం ఏదైతే ఉందో మనం ఈ డిస్ప్లేలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఎలా 12 నంబర్ కింద ఇక్కడ సింబల్స్ ఉన్నాయి నిడిల్స్ లాగా, దీనికి ఇలా టచ్ చేస్తే మనకు కనిపిస్తుంది కదండి 1 2 3 4 5 ఇలా 12 దాకా నంబర్స్ ఉన్నాయి. ఇవేంటి అంటే ఇక్కడ మనం థ్రెడ్ ఏదైతే పెడతామో ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో అవి మనకు థ్రెడ్స్ నంబర్స్ అక్కడే ఎక్కించాలండి. సో ఇప్పుడు నాకు దీనికి సిల్వర్ కావాలి అంటే 1 నంబర్కి ఇలా టచ్ చేస్తే మనకు సెలెక్ట్ అయింది, అంటే ఒక బ్లాక్ కలర్లో సెలెక్ట్ అయిపోయింది. దాన్ని మనం సిల్వర్ కలర్ పెట్టుకోవాలి, అంటే ఇక్కడ సిల్వర్గా మారాలన్నప్పుడు మనకి ఇక్కడ డిఫాల్ట్ టేబుల్ అంటే పైన కలర్స్ ఇది చార్ట్ లాగా ఉంది. సో అప్పుడు మనకు ఇందులో సిల్వర్ ఏమన్నా మ్యాచ్ అవుతుందా? సో లేకుంటే నెక్స్ట్ ఇక్కడ ఏమనుంది టేబుల్ 1 అంటే ఒక డార్క్ కలర్స్ కనిపిస్తున్నాయి టేబుల్ 1లో, ఇందులో ఏమైనా మనకు నచ్చిందా? సో నచ్చకుంటే టేబుల్ 2లో ఎక్కడైనా సిల్వర్ ఉందా? ఇక్కడ కనిపించింది. ఇక్కడ నేను సిల్వర్ని టచ్ చేయడం వల్ల ఇక్కడ సిల్వర్గా మారింది, ఆటోమేటిక్గా 2కి అదే షిఫ్ట్ అయిపోయింది. అంటే ముందుటికి షిఫ్ట్ అవుతుంది కానీ బ్యాక్ సైడ్ షిఫ్ట్ కాదు, ముందటికి అనేది షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు మనకు సెకండ్లో సెలెక్ట్ అయ్యి ఉంది కానీ మనకు పింక్ థ్రెడ్ కావాలి. మళ్ళీ చూద్దాం, మనం టేబుల్ 2లో పింక్ ఉందా? ఇక్కడైతే పింక్ కనిపిస్తుంది నాకు. ఇంకొకసారి మార్చి చూద్దాం, డిఫాల్ట్ టేబుల్ ఏమన్నా పింక్ ఉందా? లేదు. టేబుల్ 1లో డార్క్ కలర్స్ ఉంది, ఇందులో ఏమన్నా పింక్ ఉందా? దాని దగ్గర కనిపించట్లేదు. టేబుల్ 2లో ఇక్కడ కనిపిస్తున్న లైట్ కలర్లో పింక్ కనిపిస్తుంది, కానీ ఇంకా ఏమైనా చార్ట్స్ ఉన్నాయా అంటే లైట్ కలర్లో ఇటు సైడ్ ఇలా ప్రెస్ చేయడం వల్ల ఇంకా లైట్ కలర్స్ ఉన్నాయి. సో అప్పుడు మనకి ఎటు చూసుకున్నా 3.5 పేజీల చార్ట్ బుక్ కనిపించింది. సో అప్పుడు మనం ఇందులో పింక్ లేకుంటే మళ్ళీ వాపస్గా టేబుల్ 2లోకి వెళ్ళిపోదాం. మనం టేబుల్ 2 ఇక్కడ చూసారు కదా, టేబుల్ 2 మనకు పింక్, ఇలా పింక్ టచ్ కాగానే ఆటోమేటిక్గా ఇక్కడ పింక్ అయిపోయింది. సో చూసుకున్నాం కదా, అక్కడ మనం 3లో గోల్డ్ కట్టాము. సో ఇక్కడ మనము టేబుల్లో చార్ట్లో గోల్డ్ ఉందా? ఇక్కడ ఉంది, బట్ ఇంకో ఏమన్నా చూద్దాం. టేబుల్ 1లో డార్క్, టేబుల్ 2లో లైట్ కలర్స్, ఇంకొక లైట్ ఉంది కదా, దీన్ని కూడా టచ్ చేసి చూద్దాం. ఇందులో గోల్డ్ కనిపించింది నాకు. సో ఈ గోల్డ్ ఇది టచ్ చేయడం వల్ల 3కి మారింది ఆటోమేటిక్గా. 3 మారి ఆటోమేటిక్గా 4 టచ్ అయిపోయింది, అంటే 4కి సెలెక్షన్ అయిపోయింది. 4కి మనం గ్రీన్ పెట్టేసుకుందాం. సో గ్రీన్ కలర్ ఎక్కడుంది? టేబుల్ 1లో గ్రీన్ కనిపిస్తుంది. నేను ఇలా ప్రెస్ చేసి, సరే మనం ఇక్కడ ఏం చేసామండి, సిల్వర్, పింక్, గోల్డ్, గ్రీన్ దాకానే సెలెక్షన్ చేసుకున్నాం. అప్పుడు మనకు చాలు అనిపిస్తే జస్ట్ రైట్ చేసేసేయండి. ఇక్కడ చూడండి, మనం రైట్ చేసినాక ఇక్కడ చూసానా సిల్వర్, పింక్, గోల్డ్, గ్రీను ఇక్కడ మట్టుకే మార్చుకున్నాం. సో అప్పుడు మనకు అక్కర్లేని మార్చుకోవాల్సిన అవసరం లేదు, వీలుంటే అన్నీ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకు యూజ్ ఉన్నాయి 4 కలర్ని యూజ్ చేద్దాం. సో చూసారు కదండి, మనకు ఇక్కడ కనిపిస్తుంది మనం 1లో సిల్వర్ పెట్టాం, సెకండ్లో పింక్ పెట్టాం, థర్డ్లో గోల్డ్ పెట్టాం, 4థ్లో గ్రీన్ పెట్టాం. అప్పుడు మనకు ఇక్కడ ఈ బాక్స్ అనేది ఏదైతే బిగ్ సైజ్గా ఉందో అది కింద ఉండొద్దండి. కింద ఉండొద్దు అంటే ఎలా, ఇలా బాక్స్ ఉంది చూసారా, ఈ బాక్స్ అనేది పెద్దగా కింద ఉండొద్దు, పూర్తిగా పైకి ఉండాలి. పైకి ఎలా షిఫ్ట్ అవుతుంది, ఇది కిందికి ఇది పైకి అండి, ఇలా పైకి ఇలా షిఫ్ట్ చేయాలి. సో పైకి అయినప్పుడు మనం రాసుకున్న కలర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం స్టార్టింగ్ కాంచెల్లి ప్రెస్ చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేశాను, ఒకటి ఎలా పెట్టేశాను, ఒకటి బాగా బ్లాక్గా ఉన్న నేవీ బ్లూ కలర్ని ఇలా టచ్ చేసాను 1 నంబర్కి చేసి, ఇక్కడ కనిపిస్తుంది కదా అండి ఇలా 4 లైన్స్ లాగా, అంటే ఇక్కడ ఉన్న 6 కలర్స్ ఒకటేసారి బ్లూ కలర్గా మారాలని నేను ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఈ బాక్స్ అనేది పైన ఉండాలి, అంటే ఇది ఉంది కదా సెలెక్ట్ చేసింది కాస్త పైన ఉండాలి. పైన ఉన్నప్పుడు మనకు ఫస్ట్ ఏం కుట్టాలి, సిల్వర్, ఇలా టచ్ చేస్తే లోపల సిల్వర్ అయిపోయింది. ఓకే, తర్వాత పింక్. సో ఇక్కడ పింక్ వచ్చింది చూసారా, పింక్ కలర్. తర్వాత మనం వచ్చేసి గోల్డ్, అంటే అవుట్ బార్డర్ గోల్డ్, దీనికి గోల్డ్ వేసేసాను. తర్వాత వచ్చేసి నాకు ఫ్లవర్స్ కుడుతుంది, అంటే నేను మళ్ళీ ఒకసారి పింక్ టచ్ చేస్తాను, పింక్. తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ చూసారండి, గ్రీన్ కలర్ స్లీవ్స్ అయిపోయినాయి. ఇక చుట్టూ అవుటింగ్ కొడుతుంది కనుక నేను మళ్ళీ గోల్డే టచ్ చేస్తాను. చూసారండి, పింక్ ఫ్లవర్స్, లీవ్స్, ఇలా నేను మొత్తం టోటల్గా 6 కలర్స్ ఉన్నదాన్ని 4 కలర్స్గా మార్చి చూపించాను. సో డిజైన్ ఎలా ప్లే చేసి చూడాలి, దారం ఏదైతే కింద ఉందో సెలెక్షన్ ఎలా చేసుకోవాలో చూపించాను, కలర్ ఆర్డర్ చేసుకోవడం ఎలా.
చూపించాను. చూసారు కండి, లెఫ్ట్లో ఉన్నాయన్నీ లెఫ్ట్లో 1 2 3 4 5 6 అంటే స్టెప్ వైజ్గా నడుస్తాయి. అంటే ఒక్కదాని తర్వాత ఒకటి ఏది నడవాలో మనకు చూపిస్తుంది. తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో నంబర్లు కనిపిస్తున్నాయి చూసారా, అవి మనం ఇక్కడ దారం ఏదైతే కట్టి ఉందో అది ఏదైతే మనం రాసుకున్నామో అది ప్రెస్ చేస్తేనే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నేను 1కి 1 చెప్పాను, 2కి 2 చెప్పాను, 3కి 3 చెప్పాను, 4కి 2 చెప్పాను, 5కి 4 చెప్పాను, 6కి 3 చెప్పాను. అంటే నడిచే నీడిల్స్ అన్నట్టు ఇవి. అంటే మనం ఇక్కడ ఏ దారం కట్టి ఉంటుందో అదే వస్తుంది. అంతేగాని ఇక్కడ గోల్డ్ ఉంటే ఇక్కడ గోల్డ్ కట్టకుంటే గోల్డ్ రాదు. ఓకేనండి. సో థ్రెడ్ ఏది కట్టారో అదే కలర్ సెలెక్షన్ చెప్పాను మీకు. సో చూసారు కదండి, మనం కలర్స్ అనేది ఈ విధంగా. బ్యాక్గ్రౌండ్ చూసారండి, మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్లో పెట్టుకొని చూపించాను. సో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్నప్పుడు మనం ఈ డిస్ప్లేలో వైట్ పెట్టుకోవద్దండి. తర్వాత మనం ఇక్కడ కనిపిస్తున్న 12 నెంబర్ కింద మళ్ళీ కలర్ సెలెక్షన్ దానిలోకి వెళ్ళిపోయినాం. సో ఇందులో ఏంటంటే మనకు HW 5Gలో స్పెషల్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ మనం క్లాత్ ఏ కలర్ అవుతుందో దాన్ని మనం ఇందులో పెట్టి కలర్ మ్యాచ్ అవుతుందా లేదా, ఏదైతే హైలైట్గా ఉంటుందో చూసుకోవచ్చు. అన్నప్పుడు మనకు ఇందులో నేను చూసారండి, మనకు 12 కింద ఈ బటన్ని ప్రెస్ చేశాను. చేసినప్పుడు మళ్ళీ మనకు చార్ట్ బుక్ లాంటి పేజెస్ పడ్డది, డిఫాల్ట్ టేబుల్ పడ్డది. ఇవైతే నీడిల్స్ చెప్పాను. కింద ఫ్లవర్ లాగా ఉంది చూసారా, ఇక్కడ ఈ ఫ్లవర్కి టచ్ చేయండి. ఈ ఫ్లవర్ టచ్ చేయడం వల్ల మనకు 5G మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకునే విధానం కదండి 5Gలో. అప్పుడు మనము ఇక్కడ డిఫాల్ట్ టేబుల్లో మనకి క్లాత్ ఏ కలర్ ఉందో ఇక్కడ చూసుకోవాలి. టేబుల్ 1లో ఉందా బ్లూ కలర్, లేకుంటే టేబుల్ 2లో కూడా చూసాను, ఈ కలర్ ఎక్కడ కనిపించలేదు. సో టేబుల్ 1 డిఫాల్ట్ టేబుల్లో ఇక్కడ ఇది బ్లూ కమ్ వైలెట్ ఉందండి. సో నాకు ఇక్కడ నచ్చింది బ్లూ కమ్ వైలెట్, దీన్ని టచ్ చేసా. ఇక్కడ టచ్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్లవర్ పక్కన కలర్ మారింది చూసారండి. జస్ట్ దీనికి రైట్ చేయండి. సో చూసారండి, బ్యాక్గ్రౌండ్ అనేది మనకు బ్లూగా మారింది. దానిపైన ఈ కలర్స్ అనేది ఎలా ఉంటుందో మీరు నంబర్స్ రాసుకొని చూసుకుంటే సరిపోతుంది. లేదంటే మనకు నచ్చేలాగా కొద్దిసేపు మార్చుకొని చూసుకోండి. మెయిన్ ఏంటంటే కలర్ సెలెక్షన్ అనేది చాలా బ్రహ్మాండంగా చూపిస్తుంది HW 5Gలో.